మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వందల కోట్ల విలువైన విమానాలను దాని సర్వీస్ అయిపోయినాక వాటిని ఏం చేస్తారు? ఇంకా ఆ పాత వాటితో ఏం చేస్తారు? వాటిని ఏమన్నా ఎయిర్పోర్ట్ లో పక్కన పెడతారా? లేక వాటితో ఏమన్నా బిజినెస్ చేస్తారా? లేక వాటిని సముద్రంలో పడేస్తారా? ఇంకా ఇలాంటి విమానాల లైఫ్ టైం ఎంత? షాకింగ్ నిజం ఏంటంటే ప్రపంచంలో విమానాల కోసం ఒక రహస్య శ్మశాన వాటిక ఉంది. అవును, మీరు విన్నది నిజమే. దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ గ్రేవ్ యార్డ్ లేదా బోనియార్డ్ అంటారు. ఇక్కడ వేలాది రిటైర్డ్ అయిన విమానాలు తమ చివరి క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే రిటైర్ అయిన ప్రతి విమానం అక్కడికి వెళ్ళదు. కొన్ని విమానాలను దారుణంగా ముక్కలు చేసేస్తారు. మరి కొన్నిటిని లగ్జరీ వాటర్లుగా మారుస్తారు. కొన్ని విమానాలను అయితే సముద్రంలోకి నెట్టేస్తారు. అవును, కావాలనే నీళ్ళలోకి ముంచేస్తారు. ఒక విమానం తన చివరి ప్రయాణం ముగించాక దాని వెనక జరిగే బిజినెస్ మరియు ప్రాసెసింగ్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కేవలం దాని విడిభాగాలు అమ్మి ఎలా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఒక కమర్షియల్ విమానం 20 నుండి 25 సంవత్సరాలు లేదా అంతకంటే బాగుంటే 30 సంవత్సరాలు లేదా 50,000 గంటలు గాల్లో ప్రయాణించాక అది రిటైర్ అవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత దాని మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువైపోతుంది. భద్రతాపరమైన రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. రిటైర్ అయిన ఆ విమానాన్ని బోనియార్డ్ కి పంపుతారు. ప్రపంచంలోని అతి పెద్ద బోనియార్డ్ అమెరికాలోని అరిజోనా ఎడారిలో ఉంది. దీని పేరే డేవిస్ మోంతాన్ ఎయిర్ ఫోర్స్ బేస్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ విమానాలన్నింటినీ ఎడారిలోనే ఎందుకు ఉంచుతారని. ఎందుకంటే ఎడారిలో తేమ చాలా తక్కువ ఉంటుంది. అంతేకాక వర్షాలు కూడా పడవు. దీని వల్ల విమానానికి తుప్పు పట్టదు. ఈ లోహాలు పాడవకుండా చాలా కాలం భద్రంగా ఉంటాయి. పైగా అక్కడి నేల చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి భారీ విమానాలు అక్కడ పార్క్ చేసినా గానీ అవి భూమిలో కూరుకుపోవు. ఒక విమానం బోనియార్డ్కి రాగానే దానిని అలాగే వదిలేయరు. దాని వెనక ఒక అత్యంత ప్రమాదకరమైన జాగ్రత్తతో కూడిన ప్రాసెస్ ఉంటుంది. దీనినే డీకమిషనింగ్ అంటారు. మొదటిగా విమానంలో ఉన్న వేలాది లీటర్ల ఏవియేషన్ ఫ్యూల్ ని అంటే ఇంధనాన్ని, ఇంకా హైడ్రాలిక్ ఆయిల్స్ మరియు లూబ్రికెంట్లను పూర్తిగా బయటికి తీసేస్తారు. ఒకవేళ ఇవి లోపలే ఉండిపోతే ఈ ఎండ వేడికి విమానం పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత విమానం లోపలికి దుమ్ము, ధూళి, పక్షులు, పాములు వెళ్లకుండా విమాన కిటికీలు, ఇంజిన్ ఓపెనింగ్స్ మరియు చిన్న రంధ్రాలకు కూడా ఒక ప్రత్యేకమైన స్ప్రే ప్లాస్టిక్ లేదా టేపులతో పూర్తిగా సీల్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే విమానాన్ని మమ్మీలా చేసేస్తారు. విమాన చక్రాలకు కూడా ప్రత్యేకమైన కవర్లు వేస్తారు. ఇప్పుడు అసలైన బిజినెస్ మొదలవుతుంది. విమాన స్క్రాప్ అంటే అవి ఇనుప ముక్కలే కదా అనుకుంటాం, కానీ అది అక్కడే బంగారు గనిగా మారుతుంది. విమానంలో అత్యంత ఖరీదైన భాగం దాని ఇంజిన్లు. ఒక పాత విమానం బాడీ పనికిరాకపోయినా కానీ దాని ఇంజిన్లు బాగానే పనిచేస్తాయి. ఈ ఇంజిన్లు విప్పి సర్వీసింగ్ చేసి వేరే విమానాలకు మిలియన్ల డాలర్లకు అమ్ముతారు లేదా కొంతకాలం పాటని అద్దెకిస్తారు. ఇంకా ఇంజిన్సే కాకుండా కాక్పిట్ లోని బ్లాక్ బాక్స్, ఏవియానిక్స్ సిస్టమ్స్ అంటే కంప్యూటర్లు, ఇంకా ల్యాండింగ్ గేర్, ఇంకా విమానాల రెక్కల భాగాలు మరియు లోపల ఉండే ప్యాసింజర్ సీట్, వీటిని కూడా విప్పేసి సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో భారీ ధరకు విక్రయిస్తారు. కేవలం విడిభాగాలు అమ్మడం ద్వారానే విమానం కొన్న ధరలో సగానికి పైగా వెనక్కి వచ్చేస్తుంది. కొన్ని విమానాల సీట్లను మరియు విండోస్ ని సినిమాల షూటింగ్ కోసం, ఫ్లైట్ సిమ్యులేటర్ల కోసం కొనుగోలు చేస్తారు. పనికి వచ్చే భాగాలన్నీ తీసేశాక మిగిలేది కేవలం దాని అస్థిపంజరం మాత్రమే. ఇప్పుడు ఎంట్రీ ఇస్తాయి భారీ పెద్ద హైడ్రాలిక్ షియర్స్ అంటే పెద్ద కత్తెరలు కలిగిన జేసీబీ లాంటి మిషన్లు. ఈ మిషన్లు విమాన బాడీని పేపర్ ముక్కల్లా కట్ చేసేస్తాయి. విమాన బాడీని తయారు చేయడానికి ఉపయోగించే అల్యూమినియం, టైటానియం మరియు మెగ్నీషియం వంటి లోహాలను విడివిడిగా రీసైక్లింగ్ ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఈ లోహాలను కరిగించి మళ్ళీ కొత్త కార్లు, బైకులు, క్యాన్లు లేదా కొత్త విమాన తయారీకి ఉపయోగిస్తారు. అంటే మీరు ఈ రోజు తాగుతున్న కోకోకోలా టిన్ డబ్బా ఒకప్పుడు ఆకాశంలో ఎగిరిన బోయింగ్ విమానం ముక్క కావచ్చు. అయితే కొన్ని విమానాలు చాలా విచిత్రమైన భవిష్యత్తు కలిగి ఉంటాయి. కొన్ని పాత విమానాలను విలాసవంతమైన రెస్టారెంట్లుగా, హోటల్స్ రూమ్స్ గా లేదా విలాసవంతమైన ఇల్లులుగా మారుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఏరోప్లాన్స్ హోటల్స్ కి క్రేజ్ చాలా ఎక్కువ. మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఇలాంటి పాత విమానాలతో రెస్టారెంట్లుగా మార్చడం మీరు చూసే ఉంటారు. ఇక అన్నిటికంటే షాకింగ్ ఏంటంటే కొన్ని విమానాలను కావాలనే సముద్రంలో ముంచేస్తారు. ఎందుకో తెలుసా? సముద్రంలో పడి ఉన్న విమాన బాడీ చుట్టూ పగడపు దెబ్బలు పెరుగుతాయి. ఇవి సముద్ర జీవులకు, చేపలకు అద్భుతమైన ఇల్లుగా మారుతుంది. పర్యాటకాన్ని, స్కూబా డైవింగ్ ప్రోత్సహించడానికి ఇలా చేస్తారు. కానీ ఇలా ముంచే ముందు విమానంలో ఒక్క చుక్క ఆయిల్ లేదా ప్లాస్టిక్ లేకుండా జాగ్రత్త పడతారు. కొన్ని కెమికల్స్ తో క్లీన్ చేసిన తర్వాతే ఆ విమానాన్ని అలా సముద్రంలో వదిలేస్తారు. అయితే సముద్రం కలుషితం కాకుండా ఉండడానికి. చూసారుగా ఆకాశాన్ని శాసించిన ఒక విమానం రిటైర్ అయిన తర్వాత కూడా ఎలా ఉపయోగపడుతుందో. ఈ ప్రాసెస్ లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? విమానాన్ని ముక్కలు చేయడం నచ్చిందా లేదా సముద్రంలో ముంచడం నచ్చిందా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.